హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మోటివేషనల్ వీడియో టాపిక్ వచ్చేసి సక్సెస్ పిరమిడ్ అని పెట్టుకున్నాను. సో ప్రిపరేషన్ రిలేటెడ్ మోటివేషనల్ వీడియో ఇది. సో ఈ పిరమిడ్ నేను ఎట్లా తయారు చేసుకున్నా అంటే బేసిక్గా ఇది ఈ ఎక్స్ యాక్సిస్లో ఉన్నది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వై యాక్సిస్లో ఉన్నది ప్రాబబిలిటీ, అంటే ఎంత ఛాన్స్ ఉంది మీకు సక్సెస్ రావడానికి అనేది. సో ఇందులో 100% ప్రాబబిలిటీ దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇది విడ్త్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నట్టు, అంటే 0. సో ఎవరికి కూడా 100% ఛాన్స్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్నో వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్ సక్సెస్. సో ఆ ఎగ్జామ్ రోజు ఏదైనా జరగచ్చు అనేది మనం ఎన్నో మాట్లాడుకున్నాం. సో తర్వాత ఈ సక్సెస్ ప్రాబబిలిటీ అంటే మీరు ప్రాబబిలిటీ తగ్గే కొద్దీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది పెరుగుతూ ఉంటారు. ఇది ఏ ఎగ్జామ్కైనా సరే, ఏ ఎగ్జామ్కైనా సక్సెస్ ప్రాబబిలిటీ అనేది తగ్గుతూ ఉండే కొద్దీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు, మామూలు ఇది. సో ఇందులో అత్యంత ఇంపార్టెంట్ స్టేజ్, ఎవరికి 100% ఛాన్స్ అనేది అయితే ఉండదు, అది వాస్తవం. అందుకని ఇక్కడ 100 పెట్టుకున్నాను నేను. సో తర్వాత ఇంపార్టెంట్ స్టేజ్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ విషయానికి వస్తే 50% స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఎందుకంటే ఇది 1:2 రేషియో డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళకి కూడా ఇక్కడ 0 అని రాయొచ్చు కదా అంటే 0 అని రాయలేము, ఎందుకంటే వాళ్ళకు కూడా పైన వాళ్ళ సర్టిఫికేట్ సరిగ్గా లేకపోవడం వల్ల, అసలు ఏడబ్ల్యూకి అటెండ్ కానటువంటి వాళ్ళు, ఇంకా వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కొంతమంది బీటెక్ 4th ఇయర్ ఉండగా కూడా రాస్తారు ఎలిజిబుల్ ఏమో అనుకుని, అట్లాంటి వాళ్ళు పోయిన వాళ్ళు, అలా ఏదో ఒకటి జరిగి ఇక్కడ కూడా కొంతమందికి వస్తే రావచ్చేమో ఛాన్సెస్. సో ఎనీవే ఈ స్టేజ్ని మనం 50% ప్రాబిలిటీ ఉన్న దాని కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ లైన్ వచ్చేసి 25%. సో 25% ప్రాబిలిటీ అంటే నిజంగా సీరియస్గా ఉన్నటువంటి ఆస్పిరెంట్, టోటల్ అప్లికెంట్స్ కాదు, ప్రాబబిలిటీ వైజ్ 25% ఛాన్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్. అంటే వీళ్ళు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య అని అనను, కానీ అందరూ ఏదో ఒక కోచింగ్ డైరెక్ట్గా తీసుకుని ఉండొచ్చు. నిజంగా కాంపిటీషన్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎంతో కొంత అవకాశం ఉన్నటువంటి వాళ్ళ స్టేజ్ ఇది అనుకోవచ్చు. ఈ నెంబర్ నేను చాలా వీడియోల్లో చెప్పాను. మ్యాక్సిమం 5,000 స్టూడెంట్స్ కంటే ఉండరు. 30,000 మంది రాసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు తెలిసినంత వరకు 5,000 కంటే ఉండరు. ఇది నా అంచనా. ఇది మీరు కావాలంటే మీరు జిఆర్ఎల్లో కూడా 5,000th ప్లేస్ చూడకూడదు, ఎందుకంటే కొంతమంది రిజర్వేషన్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి. సో దానికి తగ్గట్టు మీరు అప్రాక్సిమేట్గా చూసుకున్నా మీకు అర్థమైపోతుంది. వాళ్ళకి 50% మార్క్స్ కూడా ఉండవు, 40% మార్క్స్ కూడా ఉండవు. నాకు తెలిసి మీరు జిఆర్ఎల్లో చూస్తే ఆ పొజిషన్లో మీకు అర్థమైపోతుంది వీళ్ళు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారు అని. మిగిలిన వాళ్ళు కష్టపడడం లేదని నేను అన్నాను, కానీ వాళ్ళు కాంపిటీషన్లో లేనట్టు, అంటే సరైన డైరెక్షన్లో ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్, నిజంగా కాంపిటీషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకంటే ఉండే అవకాశం అయితే లేదు. సో అందుకే నేను ముందు కూడా చెప్పుకుంటూ వచ్చాను, నిజంగా సీరియస్గా ప్రిపేర్ అవుతే మనకు మోర్ దాన్ దగ్గర అన్నీ కలిపి 2,000 జాబ్స్ ఉన్నాయంటే దాదాపు 1:2 ప్రాబబిలిటీ ఉంది జాబ్ రావడానికి, ఏదో ఒక జాబ్ రావడానికి. ఎందుకంటే 5,000 కంటే లేరు. మీరు కూడా మీ చుట్టూ గమనించండి, నిజంగా సీరియస్గా స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదో ఒక చోట, అంటే లాస్ట్ దాకా ఏడబ్ల్యూ, ఏఈ, టీపీ, బీఓపీఎల్ అన్నీ లాస్ట్ దాకా కంటిన్యూస్గా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ప్రిపేర్ అయిన వాళ్ళు 50% ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండుంటుంది, నో డౌట్ దాంట్లో, అంటే డీవీ దాకా వెళ్ళేవాళ్ళు. సో 5,000 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు, 2,000 జాబ్స్ ఉన్నప్పుడు 50% అవకాశం ఉన్నింది, ఓకే. సో ఇందులో ఇప్పుడు ఈ 5,000కు కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కొంతమంది యాడ్ అవుతారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు జాబ్ రావడం వల్ల. సో నాకు తెలిసినంతవరకు ఇది తగ్గుతుంది, ఎందుకంటే రీసెంట్ పాస్డ్ అవుట్స్ నుంచి అంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ యాడ్ అవ్వడం కాదండి, మనకు నెంబర్ ఆఫ్ సీరియస్ ఆస్పిరెంట్స్ యాడ్ అవ్వాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్స్లో ముందు నుంచి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు రియల్లీ కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అంటే మరీ 2012, 13 అట్లా అని కాదు, కానీ లాస్ట్ 3 years 4 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంతో కొంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి రీసెంట్ పాస్డ్ అవుట్ మనం అంతా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్కి సీరియస్ ఆస్పిరెంట్స్ని ఈజీగా ఒక 1000 మందిని తీసేయచ్చు నా అంచనా ప్రకారం. అంటే ఒక 500 యాడ్ అయ్యారు, ఇక్కడ ఒక 1,500 మంది, 2,000 మంది పోయారు అనుకోండి, ఒక 1000 తగ్గించేసేయచ్చు మనం ఈజీగా. సో మీరు కావాలంటే చూడండి మళ్ళీ జిఆర్ఎల్ నెక్స్ట్ టైం, ఇది కూడా పెద్ద నెంబరే అనిపిస్తుంది మీకు. ఆల్రెడీ ఏడబ్ల్యూ జిఆర్ఎల్ ఉంది కదా, 5,000th ప్లేస్లో ఉన్న అతని మార్క్స్ చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది రియల్గా కాంపిటీషన్ ఎంతమంది ఉన్నారు. రిజర్వేషన్ అవి ఇవి కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఇంకొంచెం ముందుకే వెళ్ళి చూడండి,
మీకు కూడా అర్థమైపోతుంది రియల్ కాంపిటీషన్ ఎంత ఉంది అనేది, అంతకంటే ఏం లేదు. ఓకే, సో ఇది 4000. ఓకే, సో లాస్ట్ టైం నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. అప్కమింగ్లో అన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉండవు, ఆబ్వియస్లీ తగ్గుతుంది, అందులో అనుమానమే లేదు. అన్ని నోటిఫికేషన్ వేకెన్సీలు రావడం అనేది అసాధ్యం. 2 లక్షల జాబ్స్ అంటున్నారు కదా అని మీరు అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఖాళీలకు మించి ఎవరు ఫిల్ చేయలేరు కదా. వేరే ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు ఫిల్ చేసినంత వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమీ లేదు. సో లాస్ట్ టైం అంతా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అందులో 50% వచ్చినా ఇట్స్ ఎ డీసెంట్ నోటిఫికేషన్ అనే అంటాను నేనైతే. సో అప్పుడు మనకు దాదాపు ఇంత 2000, సో 2000 అందులో సగం 1000, ఇది మ్యాక్సిమం, ఇంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అంటే ఈసారి మీకు సీరియస్ ఆస్పిరెంట్కి ఉన్నటువంటి ప్రాబబిలిటీ 25%. అంటే సీరియస్ ఆస్పిరెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా పోవడానికి కూడా అవకాశం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పోవడానికి 50% ఛాన్స్ ఉంటుంది సీరియస్ ఆస్పిరెంట్కి ఈసారి. నెక్స్ట్ టైం అది కూడా ఉండదు, ఇంకా తగ్గిపోతుంది. 1000 పోస్టులు అంటే తక్కువేం కాదు, చాలా 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 పెద్ద నెంబర్ అది. ఇన్ఫ్యాక్ట్ ఇవి చాలా పెద్ద నెంబర్, 25%, 30% ప్రాబిలిటీ అనేది చాలా పెద్ద నెంబర్స్. ఇది ఇది మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ. రెండవది, ఈ ప్రాబబిలిటీ అనేది, ప్రాబబిలిటీ అంటే చెప్తున్నాను కదా, మనకున్న అర్హత అంటే మన కష్టం, మన స్ట్రాటజీ, మనకున్న తెలివితేటలు, మనం రాసినటువంటి నెంబర్ ఆఫ్ టెస్టులు, ఆల్రెడీ ముందు ఫెయిల్యూర్స్ నుంచి మీరు నేర్చుకున్న అనుభవాలు, ఇవన్నీ ఎన్నో మీ సక్సెస్ ప్రాబబిలిటీ అనేది పెంచుతూ ఉంటుంది. సో ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉండొచ్చు, కానీ మీరు ఈ ప్రాబబిలిటీలో అలా పైకి వెళ్తూ ఉండొచ్చు, ఈ ల్యాడర్లో అలా మీరు పైకి వెళ్తూ ఉండొచ్చు. మీకు మీరుగా ఈ అర్హత అనేది సంపాదించుకోవాలి. ఈ 90% ప్రాబబిలిటీ ఉన్న అట్లీస్ట్ ఇక్కడ మనం 80 to 90% ఛాన్స్లో ఉండాలి. స్టిల్ ఏదో మన టైం బాగాలేక రాకపోవచ్చు, బట్ స్టిల్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ గురించే చెప్తున్నాను, హూ ఆర్ రియల్లీ ఇన్ కాంపిటీషన్, మీరు కష్టపడితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు కష్టపడితే ఇక్కడికి రావచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ 4000 అనేది ఏదైతే చెప్పానో, రీసెంట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి డెఫినెట్లీ దీనికంటే పైననే ఉంటారు. ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్స్ చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కి వాళ్ళు ఒక 50% ప్రాబిలిటీలోనో 60%, 70%, 80% ప్రాబిలిటీలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ ల్యాడర్ నేను ఏదైతే చెప్పానో పైకి వెళ్తూ ఉంటుందని, ఇది స్టాటిక్ ల్యాడర్ కాదండి, ఇది మూవింగ్ ల్యాడర్. ఎట్లా అంటే కిందికి మూవ్ అవుతూ ఉంటుంది ఇది, అంటే ఒక ఎస్కలేటర్ లాగా. ఇదిగోండి, ఇప్పుడు మీరు ఎస్కలేటర్ చూస్తూ ఉంటారు కదా, ఈ ఎస్కలేటర్లో ఇలా కిందికి పైకి మూవ్ అయ్యే ఎస్కలేటర్లు ఉంటాయి కదా, ఇక్కడ కరెంట్ మీరు 90%లో ఉండి మీరు ఏమీ చేయకుండా కూర్చున్నారనుకోండి, మీ ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఉన్న ప్లేసులో ఉండాలన్నా కూడా మీరు చాలా కష్టపడాలి. ఎందుకు? ఓకే, సో ఇక్కడ ఎస్కలేటర్ కిందికి పోతుంది చూసారా, ఈ సక్సెస్ ప్రాబబిలిటీ అనేది కూడా టైంతో పాటు ఇట్లా కిందికి పోతూ ఉంటుంది. అంటే మీరు ఏమీ చేయకుండా నించున్నారనుకోండి, మీ ప్రాబబిలిటీ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా. సో మీరు పైకి వెళ్తూ ఉన్న కొద్దీ, అంటే దీన్ని దాటుకుని ఈ సక్సెస్ ప్రాబబిలిటీ అనేది ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని దాటుకుని మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు అట్లీస్ట్ అదే పొజిషన్లో ఉంటారు. అంటే మీరు ఉన్న పొజిషన్లో ఉండాలన్నా మీరు కదులుతూ ఉండాలి, మీ ప్రాబబిలిటీ అలానే ఉండాలన్నా మీరు కదులుతూ ఉండాలి. మీరు ప్రాబబిలిటీ పెంచుకోవాలంటే ఇంకా ఫాస్ట్గా కదలాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా ముందు నుంచే ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. సో ఇలా అందరూ కూడా మీరు ఏ స్టేజ్లో అయినా ఉండనివ్వండి, అట్లీస్ట్ నిజంగా ఎప్పటి నుంచో కష్టపడుతూ సీరియస్, ఏదైతే నేను ఒక 4000 స్టూడెంట్స్ అని మీరు చెప్పానో, సో అందులో ఒకవేళ మీరు ఉన్నారు అని మీకు అనిపిస్తే, లేదు ఇక ఏడబ్ల్యూకో ఏఈకో దేనికి మనకు ఛాన్స్ లేదు అని మీకు అనిపిస్తే, మీకు ఇంకా గవర్నమెంట్ జాబ్ మీద ఆశ ఉంటే లేకపోతే వదిలేసేయండి. ఒకవేళ ఉంటే మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈసారి మీరు ఏ స్టేజ్లో అయితే ఉన్నారో నెక్స్ట్ టైం ఆ స్టేజ్లో మాత్రం ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఆల్రెడీ పైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మనకు
నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది అనే అపోహలో మాత్రం ఉండద్దు. మీరు ప్రిపరేషన్ అనేది మానేశారంటే మాత్రం కంపల్సరీగా మీ ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతుంది. కింద ఉన్నటువంటి వాళ్ళు కష్టపడడం ద్వారా మీకంటే పైకి వెళ్ళిపోతారు. సో ఇది ఎందుకు కిందికి వెళ్ళిపోతుంది సక్సెస్ ప్రాబబిలిటీ అనేది వేరియస్ రీజన్స్. కింద ఉన్నటువంటి వాళ్ళు బాగా చదవడం వల్ల పైకి రావచ్చు, నువ్వు చదవలేకపోవడం వల్ల నీకు ఫ్లో అవ్వచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్స్. సో ఇలా మీరు కాంపిటీషన్లో ఉండాలి అంటే మీ ప్రిపరేషన్ అనేది కదులుతూ ఉండాలి. దాన్ని అలా వదిలేయద్దండి, సబ్జెక్ట్ని టచ్లో పెట్టుకోండి, ఆ ఫ్లో అనేది పోగొట్టుకోవద్దండి. ఓకే, సో నోటిఫికేషన్ టైంకి మీరే అర్జెంట్గా వెళ్ళి కోచింగ్ తీసేసుకోండి, ఇదేం చెప్పడం లేదు నేను. సబ్జెక్ట్ని టచ్లో ఉంచుకోండి, ప్రిపేర్ అవుతూ ఉండండి, ఆ ఫ్లోలో ఉండండి. అలా ఉంటేనే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అట్లీస్ట్ ఆ స్టేజ్లో ఉంటారు. అంటే మీ ప్రాబబిలిటీ అనేది ఎంత స్పీడ్గా కిందికి వెళ్తుంది ఎస్కలేటర్లో, అట్లీస్ట్ అంత ఎఫర్ట్ అనేది అన్న పెట్టండి. ఇంకా పెంచగలిగితే ఇంకా మంచిది. బట్ యూ కెన్ నెవర్ అచీవ్ 100%, ఎందుకంటే అన్ని ఫ్యాక్టర్లు మన చేతుల్లో ఉండవు కాబట్టి. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం. ఐ హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.